సుమతి, చంద్రబాబు అమెరికా టూర్ వల్ల ఇంతకాలం పెండింగ్ పెట్టారు. ఇప్పుడు టూర్ ఫినిష్ అయిపోయింది కాబట్టి నంద్యాల సంగతి తేలిపోతుందా? అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని మీద ఉన్నారు. ఉన్నది ఒకే ఒక్క సీటు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతూ పోటీలో 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. మరి వీళ్ళందరిలో చంద్రబాబు ఎవరి కోటేస్తారో? అమెరికా నుంచి అమరావతి వచ్చారో లేదో నంద్యాల రాజకీయం చంద్రబాబు కోసం ఎదురు చూస్తోంది. అగ్రరాజ్యం వెళ్లబోతూ వచ్చాక చూద్దామని వెళ్లిన ఆయన కోసం ఇక్కడ నంద్యాల నేతలు వెయిట్ చేస్తున్నారు. వచ్చి రాగానే చంద్రబాబుకు ఫస్ట్ సవాల్గా అప్పుడే వ్యవహారం షురూ చేసేశారు. నంద్యాల సీటు ఒక్కటే, కానీ నాకంటూ 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. ప్రధానంగా భూమా, శిల్పవర్గం కనిపిస్తున్నా మిగతా 3 కొన్ని కండిషన్లు తెరపైకి తెచ్చి తాము అభ్యర్థులమే అంటున్నారు. ఇదిగో ఈయనే బ్రహ్మానంద్ రెడ్డి. భూమా అఖిలప్రియకు వరసకు అన్నవుతారు. పార్టీ టికెట్ తనకే వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ముందస్తుగా ఎక్కడికక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చూసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టనష్టాలు, నియోజకవర్గంలో సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఇక్కడ భూమా వర్గానికి మద్దతిస్తూ మొత్తం 3 రకాల ఈక్వేషన్లు తెరపైకొస్తున్నాయి. వాటిల్లో ఒకటి భూమా మౌనిక, అఖిల ప్రియ చెల్లెలు. సీటు తనకి గాని తనన్న బ్రహ్మానందరెడ్డికి గాని ఎవరికిచ్చినా పర్వాలేదు, అంతేగాని ఇతర వ్యక్తులకు మాత్రం ఇవ్వొద్దని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల్ సీట్ అనేది నాన్న చాలా సీరియస్గా తీసుకున్నాడు. అక్కడ డెవలప్మెంట్ వర్క్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ నాన్న అంత కాన్సన్ట్రేట్ చేసిన సీట్ మా ఫ్యామిలీ అయితే ఇప్పుడు వదులుకునే పరిస్థితిలో లేము. అది ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. నంద్యాల సీట్ హార్ట్ఫుల్గా అన్నకిచ్చినా నేను అంతే సపోర్ట్ చేస్తాను, నాకిచ్చిన అన్న అంతే హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తానని పూర్తి నమ్మకం నాకు అన్న మీద ఉంది. ఇటు నంద్యాల సీటుపై ఫోకస్ పెట్టారు ఎస్పీవై రెడ్డి మేనల్లుడు శ్రీధర్ రెడ్డి. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన సీటిస్తే భూమా వర్గానికి ఇవ్వండి, లేదంటే తన్ను కూడా అభ్యర్థుల లిస్టులో చేర్చండి అంటూ కూల్గా చెప్పేస్తున్నారు. మా అభిప్రాయం ఒకసారి చెప్పాము వారికి, బయట కూడా అదే చెప్పినాము. ఇందాక చెప్పినట్టు భూమా వాళ్ళకి ఇవ్వండి, పూర్తిగా సహకరిస్తామని చెప్పాము. లేదు అన్నప్పుడు మాది కూడా కన్సిడర్ చేయండి అని చెప్పినాము. అది అయిపోయింది. ఇటు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా భూమా వర్గానికే సపోర్ట్ చేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు నంద్యాల గెలవడం చాలా సులువంటున్నారు. ఒకవేళ ఆయనకివ్వలేని పక్షంలో తన మద్దతు మాత్రం భూమా వర్గానికే అంటూ తేల్చేశారు. ఇటు భూమా వర్గానికి ప్రత్యర్థిగా సీటు కోసం ఆశిస్తున్న ఫ్యామిలీ శిల్పవర్గం. సీటు ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్లిపోయైనా పోటీ చేస్తానన్నంత గట్టిగా ఉన్నారు శిల్పా మోహన్ రెడ్డి. అయితే ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి చంద్రబాబు నిర్ణయం కోసం వేచి చూడాలని, తొందరపాటు చర్యలొద్దని సూచించారు. కానీ సీటు విషయంలో పట్టువీడే ప్రసక్తే లేదంటున్నారు మోహన్ రెడ్డి. ఏదేమైనా కానీ కూడా కలిసి వర్క్ చేసుకోండి, అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా డిసైడ్ చేస్తాము. అయితే మనం చెప్పాల్సినటువన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాము. మరి సానుకూలంగానే స్పందించారు. మరి డెసిషన్ అయితే సీఎం గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. భూమా మోనిక, బ్రహ్మానంద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టోటల్గా నంద్యాలలో పాంచ్ పటాకా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా 2 వర్గాలే బరిలో ఉన్నా ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాని పరిస్థితి టీడీపీలో కనిపిస్తోంది. అందుకే కొద్ది రోజుల క్రితం పంచాయతీ అమరావతికి చేరిన తరుణంలో 2 వర్గాలతో చర్చించారు సీఎం. ఎంతకీ తేలక అమెరికా టూర్ తర్వాత చూద్దామంటూ చెప్పారు. 3-4 డేస్లో ఆయన ఫినిష్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసే కొద్దీ లేనిపోయిన రూమర్స్ మాకే ఫ్యామిలీ మెంబర్స్లో కానీ లేకపోతే పార్టీలో కూడా మాకు డిస్టర్బెన్స్లు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి తప్పకుండా 3-4 డేస్లో కంప్లీట్ చేస్తే బాగుంటుందని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు చంద్రబాబు నంద్యాల టికెట్ పై సర్వేలు చేయిస్తున్నారు. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే పనిలో పడ్డారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది లేదంటున్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో సీటు దక్కిన వ్యక్తిని గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. దాని గురించి ఈరోజు ఏవో ప్రచార మాధ్యమాలు వస్తూ ఉన్నాయి, అవి అన్నీ తప్పు. ఎలాంటి మీరే చూస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు గతంలో కూడా పేపర్లలో, టీవీలలో అందరూ ఆశావహులు ఉండవచ్చు, తప్పేం లేదు. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే మా శిరోధార్యం. నేను జిల్లా అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇచ్చినా టికెట్
తప్పకుండా 100% మా ముఖ్యమంత్రి గారి క్యాండిడేట్ నిర్ణయించిన ప్రకారం ప్రచారం చేస్తాం, గెలిపించుకుంటాం భారీ ఎత్తున. చంద్రబాబు అమెరికా టూర్ ముగిసింది. అమరావతిలో నంద్యాల వ్యవహారం రెడీగా ఉంది. మరి సర్వేలేం చెప్తున్నాయి? చంద్రబాబు టికెట్ ఇచ్చేదెవరికి? రాజీలు కుదురుస్తారా? రాజకీయం చేస్తారా? వైసీపీ కాచుకుని కూర్చున్న తరుణంలో ప్రస్తుతం ఏపీ టీడీపీకి ఇదే పెద్ద సవాల్గా మారింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఖమ్మం మిర్చి రైతుల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తాము చెప్పినవన్నీ గవర్నర్ శ్రద్ధగా విన్నారని, నిన్నటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. వ్యవసాయం నిర్లక్ష్యం చేయడం, మరోపక్క ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనని అణచివేసే ప్రయత్నం, ప్రజాస్వామ్య కూనీ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వం ఇది? 3 ఏళ్లుగా తెలంగాణ రైతుకి మిర్చి కానీ, పసుపు కానీ, కందులు కానీ, ధాన్యం కానీ, వరి కానీ, సోయా కానీ, ఏ వ్యవసాయ ఉత్పత్తులకైనా కనీసం మద్దతు ధర, గిట్టుబాటు ధర లేకుండా పూర్తిగా గాలి వదిలేసిన ప్రభుత్వం ఇది. దీనివల్లనే తెలంగాణలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల పరిస్థితి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు ప్రకటించినట్టుగా ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత సొమ్ము కేటాయించి, కొంత బోనస్ ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఈ విషయంలో గవర్నర్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పారు. వాళ్ళు తప్పనిసరిగా మేము లేవనెత్తిన అంశాలన్నిటిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, వారి సమాధానం అడుగుతాం. సుమతి, మహానాడు కోసం టీడీపీ కసరత్తు చేస్తుంటే వైసీపీ మెలికి పెట్టిందిగా. అపోజిషన్ అన్నాక పెట్టకుండా ఉంటుందా? బాగా చెప్పావు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు టీడీపీ దృష్టి పెట్టింది. ఏర్పాట్ల కోసం టీడీపీ నేతలు ఇవాళ భూమి పూజ కూడా చేశారు. మహానాడులో సౌకర్యాలు ఎలా ఉంటాయి, చేయబోయే తీర్మానాలు ఏంటన్న దానిపై టీడీపీ కసరత్తు చేస్తుంటే వైసీపీ కొత్తగా ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చింది. విద్యా సంస్థల్లో మహానాడు తరహా పార్టీ మీటింగ్లు ఏంటని ప్రశ్నిస్తోంది. ఏపీలో తెలుగుదేశం నేతలు మహానాడుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో భూమి పూజ చేసి శాస్త్రోక్తంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ నెలాఖరున 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం మొదలు మొత్తం 14 తీర్మానాలు ఆమోదించనున్నారు. ఏపీ అభివృద్ధిపై చర్చతో పాటు రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది చంద్రబాబు ద్వారా వినొచ్చంటున్నారు భూమి పూజ చేసిన మంత్రులు. ఇక్కడే వైసీపీ ఓ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చింది. గతంలో ప్రభుత్వమే విద్యా సంస్థల్లో పార్టీ కార్యక్రమాలు వద్దంటూ జీవో తెచ్చిందని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. జిల్లా మంత్రి గంటా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మీ బండారం ఏంటనేది బయటపడుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రోజు మహానాడు జరపడానికి మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమతులన్నీ వచ్చేసినాయి అని చెప్పి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేక హోదా అనేటటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయం మీద అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టాలంటే మీరు దాన్ని ఆంక్షలు విధించారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ సభలు ఏంటని చెప్పి గంభీరంగా మాట్లాడారు, ఉపన్యాసాలు ఇచ్చారు. రద్దు చేయించారు ఆ సభల్ని. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విద్యార్థులు తమ సంఘీభావాన్ని తెలపడానికి చెప్పేటటువంటి సభనే మీరు రద్దు చేయించి ఇవాళ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ని ఎట్లా పెడతారండి ఆంధ్ర యూనివర్సిటీలో? వైసీపీ కామెంట్లను సీరియస్ గా తీసుకున్న నేతలు క్యాంపస్ లో సెలవులున్న కారణంగానే మహానాడు ఏర్పాటు చేస్తున్నామని, మహానాడు కోసం అధికారం దుర్వినియోగం అవుతోంది ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వం జీవో వచ్చింది ఎందుకు ఇచ్చిందంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు యూనివర్సిటీలో అని చెప్పి మనం ఇచ్చాం. వేళ సెలవులు మేము కూడా అన్ని డిస్కస్ చేసాం. సెలవుల గురించి మేము డెసిషన్ తీసుకున్నాం, లేకపోతే మేము తీసుకోం. ఇవాళ సెలవులు కనుక యూనివర్సిటీకి ఇబ్బంది లేదు, విద్యార్థులకు ఇబ్బంది లేదు. అదే ప్రపోజల్ పెట్టి అదే పర్మనెంట్ తీసుకున్నాం. పర్మనెంట్ వచ్చింది, పర్మనెంట్ వస్తేనే చేస్తాం. లేకపోతే మేము ఎందుకు చేస్తాం? గవర్నమెంట్లో ఉన్నాం, పర్మనెంట్ తెచ్చుకున్నాం, మేము చేస్తాం. వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ఏకంగా జగన్నే విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. జగన్ పరిపక్వత లేని విధానాల వల్ల ప్రతి అంశం రాజకీయం అవుతోందంటూ విమర్శిస్తున్నారు. కొన్ని మామిడి చెట్లకు కాయలు ఉంటాయి, కొన్ని ఏప్రిల్లో పండుతాయి, కొన్ని మేలో పండుతాయి, కొన్ని జూన్లో పండుతాయి, కొన్ని ఆగస్టు వచ్చినా పండవు.
ఆఖరి పురుగులు పట్టే వాళ్ళ కింద పడిపోతుంటాయి. ఆ విధంగా పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నాడే తప్ప ఆయనకి పరిపక్వత రావట్లా. పాలిటిక్స్ నీ కోసం కాదు, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం. దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వైసీపీ నేతల మాటలు పట్టించుకుంటే ఏ పని ముందుకు సాగదని డిసైడ్ అయ్యామని చెప్తున్న నేతలు మహానాడు కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. నిర్వహణ కోసం ఏర్పాటయ్యే కమిటీలపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు మంత్రులు. ఏంటి దీప్తి, బీజేపీ బాహుబలి అంటున్నావు, దబిడి దిబడి అంటున్నావు, ఏంటి సంగతి? నేను అనట్లేదు. ఓకే, అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ నెల 22న నల్లగొండ జిల్లాలో ప్రారంభమయ్యే అమిత్ షా పర్యటన 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు ఆయన. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. అమిత్ షా గారి పర్యటన అనంతరం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి మార్పులు అనేకం సంభవించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటు కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా పేద ముస్లింల యొక్క మద్దతుతో హైదరాబాద్ పార్లమెంటు సైతం కూడా గెలిచేదానికి మేము యోజన చేస్తూ ఉన్నాం. ఆ దిశలో మరి 2019 ఎన్నికలు ఒక రోడ్ మ్యాప్ను ఈ యొక్క అమిత్ షా గారి పర్యటన సందర్భంగా దాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగానే పార్టీ నిర్మాణం, దాంతోపాటు ప్రజా సమస్యలు, ఆ రకంగా మోదీ విధానాలు, మోదీ చేపట్టిన కార్యక్రమాలు, ఈ యొక్క మరి మూడు అంచెల యొక్క కార్యక్రమాలతో ఈ యొక్క అంశాల వారీగా కూడా ప్రజలకు వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. విశాఖ సాగర తీరంలో దర్శక ధీరుడు రాజమౌళి సందడి చేశారు. ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ వైజాగ్ ప్రొఫైల్స్ వడ్లపూడి సమీపంలోని గ్రీన్ సిటీలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మించింది. ఈ అకాడమీని ప్రారంభోత్సవం చేశారు రాజమౌళి. బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన జక్కన్న బ్యాట్ చేతపట్టి కాసేపాడారు. అనంతరం క్రీడాకారులకు హితోపదేశం చేశారు. క్రీడల్లో రాణించాలంటే ఏకాగ్రత ముఖ్యమని, మెడిటేషన్ ద్వారానే అది సాధ్యమన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మురళీకృష్ణ ఈ అకాడమీలో కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో ఉన్న పరిచయంతోనే ప్రారంభోత్సవానికి వచ్చానన్నారు బాహుబలి డైరెక్టర్.